హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో నైట్ ముగ్గు పెట్టుకోలేదు. సో మార్నింగే లేచి ముగ్గు పెట్టుకుంటున్నాను. సో అంత ఎర్లీగా అయితే లేవలే 6:30కి లేచాను. సో లేచాక ఇలా ముగ్గు పెట్టుకున్నాను సింపుల్గా. తర్వాత ప్రీతు లేచింది. ప్రీతు లేచాక దానికి తినిపించడానికి అన్నీ రెడీ చేసి కూర్చోబెడుతున్నా. తర్వాత దానికి ఇంకా రెడీ చేశాను. రెడీ చేసి ఇంకా మరి రెడీ చేస్తే ఫొటోస్ తీస్తాను కదా, సో దానికోసమని వీడియో తీస్తున్నా. సో నాకైతే చాలా నచ్చింది ప్రీతు, క్యూట్గా బాగుంది ఈరోజు. సో నేను అది కూడా ఫొటోస్ తీసుకుంటున్నాం రెడీ చేశాక. సో ఇది నా క్యూట్ పాప ప్రీతు తల్లి. ఇంకా దీనికి ఆకలేసినట్టుంది మధ్యలో. సో అరటిపండు చూడండి ఎంత క్యూట్గా తింటుందో. ఆకలేసింది కదా, తిండాలి, బట్ ఎందుకో దీనికి కొంచెం ఇష్టమైనట్టుంది ఈరోజు. సో అందుకే దాని అంతటా అదే తినేస్తుంది. అందుకే క్యూట్గా ఉంది కదా అని వీడియో తీశాను. సో ఈరోజు అయితే నేనేం డెకరేషన్ చేయలేదు. మా ఆయనే అంతా చూసుకున్నారు ఈరోజు అయితే. సో ఈసారికి మా ఆయనే డెకరేషన్ చేశారు. సో ఇంకా నేను దీంతో కలిపి వీడియో తీస్తున్నాను. చూడండి ఎంత క్యూట్గా నించుందో మా మధ్యలో. సో నేనైతే దానికి బొట్టు పెట్టి బుక్కి కూడా చదువుతాం కదా, దానికి బుక్ పెట్టి దానికి బొట్టు పెట్టి ఇంకా స్టార్ట్ చేద్దాము అని కూర్చున్నాము. సో గంధం పెట్టుకోవడం మర్చిపోయాను, ప్రీతికి పెట్టడం. సో దానికి కూడా పెట్టి ఇంకా నేను కూడా పెట్టుకొని ఇంకా కథ పూజది స్టార్ట్ చేయడానికి రెడీగా కూర్చున్నాం అన్నమాట. ఇది మంచిగానే పెట్టించుకుంటుంది, ఏమనట్లే, ఏడవట్లేదు. సో పెడుతున్నా అన్నమాట. సో నేనైతే స్టార్ట్ చేస్తున్నాను పూజ బుక్ చదవడం. వినాయకుడిది వ్రత కథ ఉంటుంది కదా, సో అది మేమైతే ఈసారి చాలా బాగా చేసుకున్నాము. ఎప్పుడు బాగా చేసుకుంటాం, బట్ ఈసారి కూడా బాగానే చేసుకున్నాము. ఇంకా ప్రీతి అయితే జై వినాయక జై అనుకొని జై జై అంటూనే ఉంది. సో అత్తయ్య వీడియో తీస్తుందన్నమాట మాకు. నేను బుక్ చదువుతున్నాను. సో ప్రీతి అక్షింతలు ఇమ్మని వాళ్ళ డాడీతో గొడవ పడుతుంది. సో అక్షింతలు వేస్తుంది, అక్షింతలు మొత్తం అదే వేస్తుందంట. చూడండి మా వినాయకుడిని మేము ఇలా రెడీ చేసాం ఈసారి. చాలా బాగా నచ్చింది నాకైతే. మేము చాలా బాగా చేసుకున్నాం ప్రశాంతంగా ఈసారి. ఇంకా ఫైనల్గా పూజ అయిపోయాక ప్రీతు నేను ఇంకా మా ఆయన వీడియో తీసుకుంటున్నాము. అలిసిపోయాము అందరం పూజది చేసుకొని. సో ఇంకా ప్రీతు అయితే నా చైర్ ఉంటుంది, నా చైర్లో కూర్చొని ఇంకా రావట్లేదు, వర్క్ చేసుకుంటుందంట. చాలా పిలుస్తున్నాను, బట్ అదైతే పలకట్లేదు. క్యూట్గా ఉంది కదా. సో తర్వాత ఇంకా బయటకు తీసుకెళ్తే తులసమ్మకు కూడా దండం పెట్టుకుంటుందంట. సో అందుకే పెట్టుకుంటుంది. సో తులసమ్మ దగ్గర బొట్టు తీసుకొని అది పెట్టుకుంటుంది, అది పెట్టుకొని నాకు కూడా పెడుతుంది ప్రతిసారి. చూడండి ఎలా దండం పెట్టుకుంటుందో, క్యూట్గా ఉంది కదా అన్నీ. సో దండం పెట్టుకుంటుంది ఇంకా ప్రీతు. అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ డాడీ దాన్ని బాగా ప్యాంపర్ చేస్తారన్నమాట. నేను కూడా చేస్తాను, బట్ నా దగ్గర కొంచెం భయం కూడా ఉంటుంది ప్రీతుకి. వాళ్ళ డాడీ దగ్గర అయితే ఆ భయం ఉండదన్నమాట. హగ్ చేసుకుంటుంది. ఇంకా మేము రెడీ అయిపోయాము ఈవినింగ్ పూజకి. సో నేనైతే ఇంకా ఈవినింగ్ పూజ స్టార్ట్ చేసేసాను. సో అనుపుకి అంటే మేము మా వినాయకుడిని ఇక్కడ చెరువు ఉన్నది మాకు దగ్గరలో. సో అక్కడ వినాయకుడికి అనుపుదామని సో నేను ఇంకా పూజ స్టార్ట్ చేశాను. ఇంకా స్టార్ట్ అవ్వడానికి అన్నీ రెడీ చేసుకున్నాం అన్నమాట. సో ఇక ప్రీతుకి పట్టుకోమని చెప్తున్నాము వినాయకుడిని.
సో అది పట్టుకుంటుంది. అదైతే అస్సలు నిన్న వినాయకుడిని కొన్నప్పటి నుంచి అది ఇంకా భజన చేస్తూనే ఉంది. చూడండి, దండం పెట్టుకోమంటే ఎంత క్యూట్గా దండం పెట్టుకుంటుందో. వాళ్ళ డాడీ పట్టుకోమంటున్నారు, సో పట్టుకుంటుంది. అగో దండం పెట్టుకుంది. సో ఇంకా నేనైతే పట్టుకొని స్టార్ట్ అయ్యాను. ఇక్కడే మాకు దగ్గరలో ఉంటుంది అమీన్పూర్ చెరువు అన్నమాట. సో అక్కడికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా వినాయకుడైతే ఈసారికి అంత పూజ బాగా చేసుకున్నాము. సో ఇంకా మేము చెరువు దగ్గరికి వెళ్ళి అనపడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాం. సో ఫస్ట్ నన్ను మా ఆయన దించేశారు స్కూటీ మీద. సో నేనైతే ఒక్కరిదాన్నే కూర్చున్నాను, వాళ్ళ కోసం వెయిట్ చేశాను. సో తర్వాత వచ్చేసారు. వచ్చాక ఇంకా అనపడం స్టార్ట్ చేసామన్నమాట. సో మా ఆయన అయితే అనిపేశారు. ఇదే అమీన్పూర్ చెరువు. సో అక్కడ కూర్చున్నాము. చాలామంది వస్తారు ఈవినింగ్ టైము. సో మేము ఎవ్రీ సండే వెళ్తామన్నమాట. ఇంకా ప్రీతు అయితే నన్ను వదలదు కదా. సో ఎక్కడైనా సరే ఇంకా దాంతో ఆడుకుంటున్నా అక్కడ కూడా. దీనికి మంచిగా మధ్యలో వీడియోస్ అవి తీస్తున్నా. సో ఆఫ్టర్ దట్ మా కాలనీలో పెట్టారు వినాయకుడిని. సో అక్కడికి వెళ్ళాము. చాలా బాగా అనిపించింది ఈరోజు. అన్నీ సవ్యంగా బాగా జరిగాయి. మేమైతే మా వినాయకుడి పూజ ఇలా చేసుకున్నాము. సో మీరు ఎలా మీరు కూడా బాగానే చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళాక ప్రీతు నాకు పెయిన్స్ వస్తున్నాయి, బాడీ పెయిన్స్ అంటే అదే ఇల్లు తుడుస్తుందంట. చూడండి ఎంత బాగా తెలుస్తుందో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.